అంబానీ ఇంట కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అవమానం జరిగిందంటూ మీడియాలో కథనాలు సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ ని షారుఖ్ ఖాన్ ఇడ్లీ వడ అంటూ అవమానించారని చరణ్ అభిమానులు మండెత్తిపోతున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ ని పట్టుకుని కుబేరుడి ఇంట పెళ్లి వేడుకలో అంత అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ రామన్ను పిలిస్తే సరిపోతుంది, మధ్యలో ఇడ్లీ వడ ఎందుకు యాడ్ చేయాలి, దానికి అర్థం ఏంటి అంటూ అవమానించడం కాదా అని మండిపడుతున్నారు మెగా అభిమానులు. ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ కింద మారింది. అసలు అక్కడ ఏం జరిగింది సన్నివేశాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపవాసన మేకప్ ఆర్టిస్ట్ జైబా ఆసిన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. షారుఖ్ ఖాన్ అలా పిలవడం నచ్చట్లేదని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్లు ఆమె దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో అభిమానులు మరింత మండిపడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ సినిమాలో చేయాల్సిన కామెడీలు బయట కూడా చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. మరి ఇదంతా చూస్తుంటే బాలీవుడ్ హీరోలు పక్కా ప్లానింగ్ తోటే రామ్ చరణ్ ని అవమానించినట్లు తెలుస్తుంది. కావాలనే నాటు పాటకు డ్యాన్స్ వేస్తూ ఆ పాట మధ్యలో రామ్ చరణ్ ని ఆహ్వానించి ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ సంబోధించినట్లు షారుఖ్ ఖాన్ పై మండిపడుతున్నారు సినీ ప్రముఖులు. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియాతో పాటు షారుఖ్ ఖాన్ అభిమానులు కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు. మరి షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని అవమానించలేదని తన సినిమాలోని డైలాగ్ని రజనీకాంత్ పేరుకు బదులుగా రామ్ చరణ్ పేరు పెట్టి ఇడ్లీ వడ రామ్ చరణ్ అని సంబోధించినట్లు చెప్పుకొచ్చారు. అయితే నోరు జారకముందు ఈ జాగ్రత్త ఉండాల్సిందంటూ మెగా అభిమానులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.